మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. కారపొడి కారపొడి కారపొడి, అన్నంలో కారపొడి, దోశలో కారపొడి, ఇడ్లీలో కారపొడి, గారెల్లో కారపొడి. కారపొడి మాత్రం కంపల్సరీ ఉండాలి, పక్కన చట్నీ ఉండాలి. మొన్న ఈ మధ్యనే పల్లీ కారపొడి చేశాను, అయిపోయి మహా అయితే 2 రోజులు 3 రోజులు అవుతుందండి. మళ్ళీ అడుగుతున్నారు కారపొడి చేయవా అని. సంవత్సరం అంతా ఈ కారపొడులు ఉండాల్సిందే పక్కన. ఇడ్లీ చేస్తుందంటే చాలు కారపొడి ఉందా అని అడుగుతారు. ఇక ఏం చేస్తాం, పదే పదే అడిగించుకోవటం ఇష్టం లేక ఈరోజు నల్ల కారపొడి చేశానండి. వారు అడుగుతున్నారని కాదులే, కానీ ఇడ్లీలోకి కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా భలే ఉంటుంది కదా. నిజంగా బాగుంటుంది. చట్నీ ఉన్నా సరే కారపొడి ఉంటే ఇంకా టేస్ట్. అలా అని కారపొడి ఉంది కదా అని చట్నీ చేయకుండా ఉండలేము, కానీ దేని టేస్ట్ అందేనబ్బా. ఈరోజు నల్ల కారపొడి కరివేపాకు ఎక్కువ ఇచ్చేసాను. సూపర్ అంటే సూపర్ ఉంది. కారపొడి చేసే విధానం మరో వీడియోలో చూపిస్తా. కానీ ఇంతకీ మీరందరూ ఏం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. టిఫిన్ చేయడానికి టైం కుదిరిన వాళ్ళు ఏం కూర చేసుకున్నారో కామెంట్ చేయండి.